స్పిరిచువల్ లో ఉండే సంఘటనలు ఎదురైతే కదా దాన్ని వాడు దీన్ని ఏం చెప్పాలంటే మోటివేషన్ లో ఉన్నోడు జీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని వానికి ప్రతికూలతల్ని వాడు సానుకూలంగా తీసుకోలేడు. అదే స్పిరిచువల్ లో ఉన్నోడు ప్రతికూలతలో ఉన్న విషయాలను కూడా సానుకూలంగా తీసుకుంటాడు. అంటే తన దగ్గర ఏమున్నా, ఇప్పుడు మోటివేషన్ ఏంటంటే నువ్వు ఉద్యోగం సంపాదించడానికి నువ్వు సక్సెస్ అవ్వడానికి కోసం చెప్పేది మోటివేషన్. అయితే నువ్వు ప్రపంచంలో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చెప్పడం మోటివేషన్. కానీ ప్రకృతి స్పిరిచువల్ లో సక్సెస్ అవ్వడం ఉంటుందా? ఒక జంతువు కానీ ప్రకృతిలో ఒక చెట్టు మనకు నీడ ఇస్తుంది, ఒక మామిడి చెట్టు ఉంది, అది మనకు పండ్లను ఇస్తుంది. దానికి ఎవరైనా చెప్పిరా నువ్వు ఇలా పండ్లు ఇస్తేనే నీకు సక్సెస్ వచ్చినట్టు, నువ్వు ఇలా ఆకులు ఇస్తేనే నీ మామిడి ఆకులు తీసుకెళ్లి తోరణాలు కట్టుకుంటారు, నువ్వు ఇలా ఉంటేనే నీకు సక్సెస్ ఉంటది, నీకు అందరు గుర్తిస్తారని ఎవరైనా చెప్పిరా? దానికి ఎవరు చెప్పలే. దాని యొక్క నేచర్ అది, దాని యొక్క ధర్మ పద్ధతి, దాని యొక్క ధర్మ విధానం ఏంటంటే అది దాని స్వభావమే అలాంటిది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే నువ్వు సక్సెస్ ని నీ జీవితాన్ని ముడిపెడుతున్నావు. అంటే నువ్వు సక్సెస్ ఇలా అయితేనే నీ జీవితానికి ఒక అర్థం ఉన్నట్టే. అయితే నువ్వు సక్సెస్ అవ్వక ముందు నీకు ఆకలి ఉంది, నువ్వు సక్సెస్ అవ్వక ముందు నీకు ఆనందం ఉంది, నువ్వు సక్సెస్ అవ్వక ముందు నీకు నిద్ర ఉంది, నువ్వు సక్సెస్ అవ్వక ముందు నీ జీవితం ప్రశాంతత ఉంది. ఎప్పుడు నువ్వు సక్సెస్ ని జీవితాన్ని ముడిపెట్టినావో అప్పటి నుంచి నీలో ప్రశాంతత ఆగమైపోయింది, నీలో ఆనందం ఆగమైపోయింది, నీలో హాయితనము ఆగమైపోయింది. నువ్వు సక్సెస్ అవ్వడానికి నీ నిద్రకి ఏం సంబంధము? నువ్వు నీ సక్సెస్ ని నీ జీవితానికి ఎప్పుడు ముడిపెట్టినావో అప్పుడు నీ నిద్ర భంగం అయిపోతుంది. నువ్వు నిద్రను చంపుకుంటున్నావు, నిద్ర రావట్లేదు నీకు, ఏదో పొందాలి అనే ఆరాటం, ఈ ప్రపంచంలో సక్సెస్ అనే దాన్ని పొందడం కోసము. ఇవి అన్ని నీకు అడ్డొస్తున్నాయి. నీ సక్సెస్ ని నీ సహజ స్థితిని ముడిపెట్టేసినావు. నీ సహజ స్థితి ఏంది? నువ్వు ఆనందంగా నువ్వు పొద్దున్న లేస్తే నువ్వు ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండడమే. నీ నిద్రను నువ్వు సహజంగా నిద్రపోవడము, ఏ టెన్షన్స్ లేకుండా, నీ ఆకలిని నువ్వు సంపూర్ణంగా టైం టు టైం తినడము. ఇవన్నీ ఏమైపోయినాయంటే ఈ సక్సెస్ ని తీసుకొచ్చి మన సహజత్వాన్ని ముడిపెట్టేసరికి ఇవన్నీ గందరగోళం అయిపోయి టైంకి నిద్ర లేక, నిద్ర రాక, టైంకి ఆకలి రాక, ఆకలి వేయక, టైంకి భోజనం చేయలేక, టెన్షన్ పడి, అనేక టెన్షన్లు పడి, ఇబ్బందులు పడి ఎలా అయిపోతుందంటే మానసికంగా మనము మన సహజత్వాన్ని కోల్పోయి మనము ఒక భ్రమలో బతికేస్తున్నాం. అసలు నువ్వు తిను. ఇప్పుడు ఒక పని చేస్తున్నావు, నువ్వు సక్సెస్ కోసం దేనికోసం సక్సెస్ అనుకొని, దేన్ని సక్సెస్ అనుకొని ఆ ప్రయత్నం పని చేస్తున్నావో అది ఎలా ఉండాలంటే నీ నిద్రని భంగం కలిగించవద్దు, నీ ఆకలిని భంగం కలిగించవద్దు, నీ ఆనందాన్ని భంగం కలిగించవద్దు, నీ ప్రశాంతాన్ని భంగం కలిగించవద్దు. అప్పుడు ఎలాంటిదైనా సరే దాన్ని చేసుకుంటూ వెళ్ళు. అంతే తప్ప ఇప్పుడు నాకు ఉద్యోగం, ఈ రోజు నేను ఉద్యోగం చేస్తున్నా, సడన్ గా నాకు నేను నా ఓనర్ ఉండి ఉద్యోగం వద్దని చెప్పేసిండు. నేను అంటే సమ్ రీజన్ ఏదైనా ఉండొచ్చు అతను, నువ్వు ఏమొద్దు అంటే నేను నిన్ను తీసేస్తున్న ఉద్యోగం నుంచి అనగానే నేను గంట ముందు నా ఆకలిని ఎలా తిన్నానంటే నాకు అన్ని ఉన్నాయి, నాకే ఇబ్బంది లేదనుకుని నేను నా ఆకలిని ప్రశాంతంగా తిన్నా. నాకు ఆకలి వేసింది, నేను ప్రశాంతంగా తినేసిన. గంట తర్వాత చెప్పేసరికి నాకు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే నాకు డబ్బు రాదు, డబ్బు రాకపోతే నా అవసరాలు తీరవు,
అవును నా అవసరాలు తీరకపోతే నేను బతకడం కష్టం. అవును నేనేం చేయాలి ఇప్పుడు? అవును మళ్ళీ వేరే చోట వస్తుందో రాదో. అవును నేను ప్రయత్నము చేస్తానో చేయనో తర్వాత సంగతి, కానీ నాలో అలజడీలు ఎక్కువైపోయినాయి, టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అవును ఇప్పుడు ఎలా? ఇప్పుడు నేను ఎక్కడ పొందాలి? నేను ఉద్యోగం ఎందుకు పొందాలి? ఇప్పుడు ఈ ఈ మానసిక ఒత్తిడి నా శరీరం మీద పడుతుంది. అవును నా శారీరకం మీద ఎట్లా పడుతుందంటే, నాకు ఆకలి వేయడం లేదు ఆ టెన్షన్ తోటి, అవును మానసిక ఒత్తిడితోటి, ఆందోళనతోటి నాకు ఆకలి వేయడం లేదు. అవును నేను తినడం లేదు. అవును మళ్ళీ తర్వాత ఏమైంది? మళ్ళీ నిద్ర సరిగ్గా రావట్లేదు. అవును అయితే నువ్వు ప్రపంచంలో సక్సెస్ అని అనుకుంటున్నావు చూడు, దాన్ని నువ్వు పొందు, కానీ నీ సహజ స్థితులతో ముడిపెట్టి ఉండకు. అది నువ్వు ఎలా పొందాలో ప్రణాళిక వేసుకో, దాన్ని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. నువ్వు ప్రయత్నం చెయ్యి, కానీ నువ్వు దాన్ని, ఆ సక్సెస్ ని నువ్వు ఎలాగైనా పొందాలి, నేను అనుకున్నట్టే రావాలనుకుని ఆందోళనతోటి, ఒత్తిడితోటి నువ్వు దాన్ని ఒక ఏంటిది, ఒక మానసికంగా అనేక ఆందోళన పెట్టుకుని నువ్వు చేసినావు అనుకో, వాళ్ళైపోయిర్రు, వీళ్ళైపోయిర్రు, ఇలా లేకపోతే జీవితానికి అర్థం లేదు, అలా సాధించకపోతే జీవితానికి అర్థం లేదు అనే దాన్ని నువ్వు ఓవర్గా తీసుకున్నావు అంటే, ఆ సక్సెస్ అంటే నువ్వు ఏది పొందాలనుకున్నావు ఆ ప్రయత్నాన్ని ఆ సక్సెస్ నువ్వు ఓవర్గా తీసుకున్నావు అనుకో, నీకు అనేక మానసిక ఒత్తిళ్లు ఉంటాయి. అయితే ఆ సక్సెస్ ఏది అనుకుంటున్నావో, నువ్వు ఏది పొందితే సక్సెస్ అనుకుంటున్నావో, ఏది నా జీవితంలోకి వస్తే నన్ను అందరూ గౌరవిస్తారు, గుర్తిస్తారు అనుకుంటున్నావో, ఆ పని ఏదో నువ్వు ముందుగాల అది నీకు సాధ్యమా అసాధ్యమా అనేది ఆలోచించు. అది నీకు సాధ్యం అని అనిపించినప్పుడు ఏ విధంగా సాధ్యము అనేది అన్ని విధాలుగా డిసైడ్ చేసుకొని తర్వాత నువ్వు దాని గురించి ప్రయత్నం చెయ్యి. అంతేకాకుండా లక్ష్యాలు, గమ్యాలు ఊరికే నామమాత్రాన్ని ఒకరిని పోల్చుకొని, ఒకరిని కంపారిజన్ చేసి, ఒకరి అభిప్రాయంతో, ఒకరి జడ్జిమెంట్ తోటి ఊరికే మనం లక్ష్యాలు, గమ్యాలు పెట్టుకోవద్దు. నువ్వు ఎంతసేపటికి నీ లక్ష్యాన్ని, నువ్వు గమ్యాన్ని ఎలా డిసైడ్ చేస్తున్నావో చెప్పు. నిజంగా చెప్పు, నీ మనస్ఫూర్తిగా చెప్పు. నేను కవిని అవ్వాలి అనే ఆలోచన ఎలా పుట్టింది నీలో? నాలోనా అంటే నేను స్పోకెన్ ఇంగ్లీష్ పోయినప్పుడు అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక పాట రాసిన. అక్కడ అంటే రెండు నెలలు ఉచితంగా నాకు స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ ఇచ్చిర్రు. ఇస్తే ఇచ్చిర్రు కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు నాన్న కృతజ్ఞత గురించి ఎక్కడలా పోగడాలని చెప్పేసి పాట రాసుకున్నా. పాట రాసుకొని అప్పుడే రాసి అప్పుడే పాడినా. ఇక అది అయిపోయింది. ఇక మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మన కార్పొరేట్ ఎలక్షన్లకు ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో పోయినా. ప్రచారంలో ఇక ఒక రోజు మొత్తం తిరిగినా, ఇక సాయంత్రం పూట ఇక పాటలు పాడుకుంటూ ప్రచారం చేస్తారు కదా, ఇక మనమే ఒక పాట రాద్దాం అని చెప్పేసి ఇక సాయంత్రం మనం ఇక ప్రచారం నుంచి వస్తుంటే ఇటు మన హాస్టల్కి వస్తుంటే నేను మన హాస్టల్ రూమ్ లోకి వచ్చి ఒక గంట సేపులో అక్కడ రాసి అక్కడ సాయంత్రం నైట్ పాడినా. అక్కడ ఈ రెండు అయిపోయింది. ఆ తర్వాత నుంచి ఈ పాటల గురించి నేనేం అటు పోలే. ఇక 2 సంవత్సరాల దాకా పోలే గానీ రెండో స్మార్ట్ ఫోన్. ఓకే, బట్ నేను అడిగేది ఏంటంటే, స్మార్ట్ ఫోన్ తీసుకున్నా. అదే నీకు అర్థమైంది. స్మార్ట్ ఫోన్ తీసుకున్నా. ఓకే అంతవరకు ఓకే. నేను చెప్పేది ఏంటంటే, నీకు నేను కూడా పాటలు రాయొచ్చు, నేను కూడా కవిని అనే ఆ థాట్ బలపడడానికి, ఆ ఆలోచన బలపడడానికి ఏంటిది? ఎవరో చెప్తేనే కదా, ఎవరో నీకు గుర్తిస్తేనే కదా నీలో పాట రాసే తత్వం ఉంది అంటే, ఆ స్కిల్ ఉంది నీలో అని. ఆ స్కిల్ ఉందని గుర్తిస్తేనే కదా. అవును. ఒకవేళ ఆ స్కిల్ ని ఎవరిని గుర్తించకుండా ఉండుంటే లైట్ తీసుకుంటా.
అంటే నువ్వు ఇప్పుడు నేను ఒక కవిని అని నిర్ధారించుకోవడానికి, నేను ఒక కవిని అని నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవడానికి, ఆ ఐడెంటిఫైని నిర్ధారించడానికి ఎవరో ఆపోజిట్ ఉంటేనే కదా నీలో ఆ భావన కలిగింది. అవును. ఒకవేళ ఇవి ఎవరు లేకపోతే నువ్వెవరు నువ్వు ఎవరని అనుకుంటావు. అవును. అయితే నీకెవరో ఇచ్చింది, ఎవరో నిన్ను గుర్తిస్తే అది నీలో ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా ఉందనేది నీకు నువ్వు విశ్లేషణ చేసుకొని, నిన్ను నువ్వు గమనించుకొని, అది నీలో ఏ స్థాయి ఏ మేరకు ఉంది అనేది నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోండి. నిన్ను నువ్వు గుర్తించడమే ఫస్ట్ నీలో పుట్టాలి అది. అందరు అంటున్నారు నన్ను, వాళ్ళు నిన్ను నువ్వు గుర్తిస్తేనే కదా నువ్వు తర్వాత ఎవరైనా చెప్తే అవునని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. అవును. ఊరికే ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తావు బాగా అని లాలు అంటే నువ్వు దాన్ని అంగీకరిస్తావా? ఎందుకు అంగీకరించట్లేదంటే నువ్వు కాదని అది తెలుసు నీకు. అవును. నువ్వు కాదని తెలుసు, నేను డాన్స్ చెయ్యలేను, డాన్స్ స్కిల్ నాలో లేదు అని కన్ఫర్మేషన్ చేసుకుంటావు కదా. అవును. అలాగే ఎవరో ఒకరు నీలో నువ్వు అది అవ్వవు, ఇది అవ్వగలవు, అది అవ్వగలవు అని ఎవరైనా చెప్తే ఊరికే మనము కంపారిజన్ చేసుకుని దాన్ని అది మనం అది పొందడానికి లక్ష్యాలు గమ్యాలు పెట్టుకోవడం కాదు. ఊరికే వాళ్ళు చెప్తున్నారా అది నిజంగా నాలో ఉందా, వాళ్ళు చెప్తుంటేనే నువ్వు కన్ఫర్మేషన్ చేసుకుంటున్నావా? అప్పుడు అలా ఆలోచించుకొని మనం దాన్ని ప్రయత్నం చేయాలి. అంటే ప్రపంచంలో ప్రయత్నం అవసరం. ప్రపంచంలో ప్రయత్నం అవసరం. సో ప్రపంచం నుంచి ఏం కావాలో దాన్ని పొందాలనుకోవడం సహజం. కానీ అదే జీవితం అనుకోవడం పొరపాటు అయిపోతుంది. ప్రపంచం నుంచి ఏది వచ్చినా ఏది రాకపోయినా నీకు జీవితం ఉంది. ప్రపంచం నుంచి ఏది వచ్చినా రాకపోయినా నీకు జీవితం ఉంది. ప్రపంచం నుంచి పేరు వచ్చింది నీకు. ఇప్పుడు నువ్వు ఒక కవివి, చిన్న చిన్న వ్యాసాలు కానీ కవిత్వాలు కానీ రాసే అంత, అక్షరాలు కూర్చి ప్రాసలో రాసే అంత నీకు స్కిల్ ఉంది. అది ప్రపంచం నిన్ను గుర్తించింది, నీకు ఒక గుర్తింపు ఇచ్చింది. కానీ ఆ గుర్తింపు ఉన్నా లేకపోయినా నీవు అనే లాలు అనే వ్యక్తి ఉన్నాడా లేడా? లాలుకి ఆకలి వేస్తుందా లేదా? సౌండ్ వస్తుంది, పక్కకి వెళ్ళు కొంచెం. ఆ లాలుకి ఆకలి వేస్తుందా లేదా? వేస్తుంది. ఆ లాలుకి నిద్ర వస్తుందా లేదా? వస్తుంది. మరి ఆ గుర్తింపు ఇచ్చారు కదా, ఆ గుర్తింపు ఇవ్వక ముందు నిద్ర ఉందా లేదా, ఆకలి ఉందా లేదా నీ జీవితంలో? ఉంది. నీలో ఆనందం ఉందా లేదా? అంతకు ముందు ఉంది. ఈ గుర్తింపు అనేది యాడ్ అయిపోయిన తర్వాత నీలో అంతకుముందు స్థితి ఎలా ఉందో ఆ గుర్తింపు వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటే నువ్వు ప్రపంచం నుంచి ఏది వచ్చినా నువ్వు దాన్ని ఏది వచ్చినా ఏది పోయినా నువ్వు స్వీకరించకుండా ఉన్నావని అర్థం. లేదు, నేను అంతకు ముందు వేరేలాగా ఉన్నాను, ఈ పేరు గుర్తింపు వచ్చిన తర్వాత నాలో చాలా వేరే విధంగా అయిందంటే అది ఉన్నంత వరకు, అంటే ఆ పేరు గుర్తింపు ఉన్నంత వరకు ఓకే. మళ్ళీ ఆ పేరు గుర్తింపు అటు ఇటు అయిపోయింది అనుకో, ఆ పేరు గుర్తింపు నిందలు అవమానాలు ఏదైనా యాడ్ అవుతున్నాయి అనుకో ప్రపంచం నుంచి, వెంటనే నీలో మళ్ళీ భయాలు, బాధలు, ఒత్తిళ్లు, దాన్ని కాపాడుకోవడం కాస్త ఆ పేరుని గుర్తింపును కాపాడుకోవడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలు అన్ని కావు, చాలా డేంజర్ గా ఉంటాయి. అయితే ప్రపంచం నుంచి ఏది వచ్చినా మనలో ఏది మార్పు రాకూడదు అనేది నా కాన్సెప్ట్, నేను చెప్తున్న ఆలోచన. ఇప్పుడు నువ్వు ఇందాక నేను చెప్పింది ఏంటంటే, నేను యూట్యూబ్ పెట్టినా పెట్టకపోయినా నీతో నేను డిస్కషన్ చేస్తా. నువ్వు నాకు ఫోన్ చేస్తే మనం ఇద్దరం మాట్లాడుకోవాలనుకుంటే, ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టక ముందు నుంచి నేను నీతో డిస్కషన్ చేస్తున్నా. నేను ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత కూడా నాలో ఎలాంటి మార్పు రాకూడదు. అదే
స్పిరిచువల్ ఆధ్యాత్మికత యొక్క స్థితి. అవును. ఆధ్యాత్మిక యొక్క మూల స్థితులు ఏంటంటే నీ జీవితం, ప్రపంచం అంటేనే ప్రపంచం నుంచి ఏది వచ్చినా దానిలో నువ్వు ఇరుక్కోవద్దు, దానిని అనుభవించు. ప్రపంచం నుంచి ఏది వచ్చినా, ప్రపంచం నుంచి మంచి తిండి వచ్చింది ఆ, అంటే మంచి బిర్యానీ వచ్చింది నీకు, ఆ, నీ ఆకలితో సంబంధం లేదు అది. ఆ, నువ్వు ఆకలి కోసం నువ్వు కారం పొడితో తిన్నా నీ ఆకలి తీరుతుంది అవును, అని ప్రపంచం నుంచి బిర్యానీ వచ్చింది. అవును, నువ్వు దాన్ని తిని నేను బాగా బిర్యానీ తిన్నా అని అనుకోవద్దు. అరే నేను ఈ రోజు కారంతో తిన్నా, నిన్న కారంతో తిన్నా అని అనుకోవద్దు. కారంతో తిన్న దాన్ని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకే వేయద్దు అంటే అది నీ ఆకలిని తీర్చింది. అవును, నువ్వు దాన్ని తక్కువ అంచనా వేసి నేను కారంతో తిన్న రోజులు ఉన్నాయి అని దాన్ని తక్కువ అంచనా వేసి నేను బిర్యానీతో తింటున్నా ఇప్పుడు అని దీన్ని గొప్పగా నీ అన్నావంటే అక్కడే మనము మన స్థితిని మన స్పిరిచువల్ స్థితిని అంటే మనము ఇదైపోతున్నామని, అంటే మనము మనకు మనమే మన మనసుని మనకు మనమే ఒక ఆందోళనకు నెట్టేస్తున్నట్టు, అంటే ఒక భయం, ఒక బాధలో నెట్టేస్తున్నట్టు. అవును.